తెలంగాణ ప్రజా గ్రంథాలయాలు ప్రస్తుత స్థితి, వాటి మీద ఇప్పుడు సవాళ్ళు ఏముంది, వాటితో పాటుగా మనం లిమిట్ కాకుండా మనం ఏమనుకుంటున్నట్టయితే ఫ్యూచర్లో దీనికి ఒక దిశానిర్దేశనం చేస్తే దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. దాంట్లో పౌరులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, మేధావులు కానీ ఏ విధంగా దీనికి కాంట్రిబ్యూట్ చేసి దీన్ని ఒక సరైనటువంటి రీతిలో మనము తీసుకెళ్ళినట్టయితే తెలంగాణలో జ్ఞాన సమాజాన్ని, నాలెడ్జ్ సొసైటీని మనం నిర్మించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి సమాజం లోపల. సో దానికని చెప్పి ఈ పౌర గ్రంథాలయాలు ఊరికే ఏంటంటే కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ లేదంటే పుస్తకాలని మాత్రమే లైబ్రరీలో పెట్టుకునేటువంటి ఈ సామాజిక సంస్థలుగా మాత్రమే కాకుండా వాటిని మనం ఏమంటున్నట్టయితే దే ఆర్ ది నాలెడ్జ్ గేట్వేస్ అన్నాం వాటిని మనం. అంటే ఏంటంటే సమాచారానికి ముఖద్వారాలు. సో సమాచారం అందరికీ అవసరమే, ప్రతి జీవికి సమాచారం అవసరమే. ప్రతి నిత్యము మనం ఉన్నటువంటిది ఏతుందో మనకు లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి మన అభివృద్ధి కావాలంటే. అట్లాగే ఎవ్రీ ఈ ఇష్యూస్ మీద మనకి అవగాహన కావాలంటే నాలెడ్జ్ కావాలి. అది లైబ్రరీస్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కేంద్రాలుగా నాలెడ్జ్ అందరికీ ఇచ్చేటువంటి సమాచారం ఉంటుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి డెమోక్రటిక్ సొసైటీ కాబట్టి నాలెడ్జ్ మస్ట్ బి మేడ్ అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ టు ఆల్ ద పీపుల్ అక్రాస్ the countries and globe without any financial, legal and other kinds of restrictions. ఎట్లాంటి అవరోధాలు లేకుండా, నియమ నిబంధనలు లేకుండా సమాచారం అటువంటి అందరికీ అందుబాటులో ఉండాలన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి మన యొక్క స్లోగన్ నానుడి. దానికి అనుగుణంగా పౌర గ్రంథాలు మాత్రమే పనిచేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ మనకేంటంటే ఈ తెలంగాణలో ఇంకొక క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈ 33 జిల్లాలుగా ఏర్పడిన తర్వాత, కొత్తగా రాష్ట్రం ఫార్మేషన్ అయిన తర్వాత 33 జిల్లాలలో 33 జిల్లాలకి జిల్లా గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేశారు. చాలా గ్రంథాలయాలకి భవనాలను కూడా నిర్మాణం చేశారు. లక్షలు, కొన్ని సందర్భాల్లో కోటి రూపాయల పైన కూడా కొంత పెట్టి అంతవరకు గవర్నమెంట్ తప్పనిసరిగా కృషి చేసిందని మాత్రం తప్పనిసరిగా చెప్పాలి మనము. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రం లోపల గ్రంథాలయాలు సక్రమంగా నిర్వహించబడాలంటే గ్రంథాలయ చట్టం అనేటువంటిది 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర కలిసినప్పుడు 1960లో వచ్చినటువంటిది. మన దేశంలోనే ఇది బహుశా రెండవ చట్టము. మొట్టమొదటి తమిళనాడులో వచ్చింది 1948లో, తర్వాత మనకు వచ్చింది ఇన్ బిట్వీన్ హైదరాబాద్ వచ్చింది 55లో. సో ఇప్పుడు ఇది ఒక మంచి చట్టం ఎందుకు వచ్చింది అన్నట్టు, చట్టం ఎందుకు అవసరం వచ్చింది, ఎందుకు వచ్చిందంటే ఒక మాట ఏంటంటే చట్టం అన్నటువంటిది గ్రంథాలయ వ్యవస్థ నిర్వహణకి అదొక పునాది, బేస్మెంట్ లాంటిది. చట్టం ఉండడం మూలంగా దానికి ఒక ఫ్రేమ్ వర్క్, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. చట్టం ఉండడం వల్ల దానికి నిధులు సమకూర్చేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసిబడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఉండడం మూలంగా గ్రంథాలయం అటువంటి వాటి మనుగడ సాగించాలని, డెవలప్మెంట్ కావాలన్నా, నిర్వహించబడాలన్నా కూడా చట్టం అటువంటిది ముఖ్యం అని చెప్పి చట్టం తీసుకురాబడింది. ఇప్పుడు ఓన్లీ 19 రాష్ట్రాల్లో మాత్రం చట్టం ఉంది, మన రాష్ట్రంలో కూడా చట్టం ఉంది. సో తర్వాత ఈ 2015లో కొత్తగా రాష్ట్రం ఏర్పడుతుంది. ఇదే చట్టాన్ని మళ్ళీ కొద్దిపాటి చిన్న చిన్న సవరణలతో పాటుగా 2015లో మనకు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ గ్రంథాలయ చట్టం అంటూ వచ్చేసింది. సో దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ చట్టంలో ప్రధానమైన ఇంకొక అంశం మీ ముందుంచాల్సిన అవసరం ఉంది, చాలా క్రూషల్. ఇది కూడా ఏంటంటే గ్రంథాలయ అస్తిత్వానికి వాటి యొక్క డెవలప్మెంట్కి ముఖ్యం ఏంటంటే ఈ చట్టంలో సెక్షన్ 21A గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కలెక్ట్ చేసేటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ మీద కొంత సర్ఛార్జ్ని వాళ్ళు విధించి కలెక్ట్ చేసుకొని ఆ డబ్బుల్ని గ్రంథాలయాల కోసం నిర్వహించాల్సినటువంటిదిగా ఈ చట్టంలో ఉంది. 21A ఉంది. 21Bలో ఏముందన్నట్టయితే ఈ రాష్ట్ర వాళ్ళకే నిర్ణయించారు. ఇప్పుడు దాని ప్రకారం ఏంటంటే ఈ రాష్ట్రంలో 8 పైసలు, ₹1 కనుక ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తే దాని మీద 8 పైసే సర్ఛార్జిగా వసూలు చేసి ఆ పర్టికులర్ దాన్ని గ్రంథాలయ భవనాలకి, పుస్తక సేకరణలకి, సమాచార వనరులకి, అట్లాగే ఫర్నిచరు, ఇంకా సదుపాయాలు చేకూర్చడానికి ఇది ప్రధానమైనటువంటిది. ఆ తర్వాత ఇంకా ఏమిటన్నట్టయితే దీంట్లో ప్రస్తుతం మన దగ్గర తెలంగాణ గ్రంథాలయ వ్యవస్థ లోపల దీంట్లో మనకిప్పుడు చూడబోతే మన రాష్ట్రంలో కంపేర్ చేయబోతే ఒక చిన్న నేను సర్వే స్టడీ రీసెర్చ్ చెప్తున్నాను దీంట్లో మీకు ఏంటంటే ఈ దేశంలో అన్నింటికంటే మహారాష్ట్రలో 12,190 పౌర గ్రంథాలయాలు ఉన్నాయి. నెక్స్ట్ హైయెస్ట్ కేరళలో 8,400 చిల్లర ఉన్నది. మన రాష్ట్రంలో మాత్రం 672 లైబ్రరీస్ మాత్రమే ఉన్నాయి. దిస్ ఈజ్ అపార్ట్ ది అఫీషియల్ డేటా గివెన్ బై ది రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ సర్వే డేటా. ఓకే, దాదాపు కొద్దిపాటి దాంతో తర్వాత ఒక 1000 గ్రంథాలయాలు
దాదాపుగా ప్రైవేట్ లైబ్రరీస్ అవి ట్రాన్స్ఫార్మ్ అయ్యి పబ్లిక్ లైబ్రరీస్ కింద మనుగడ సాగిస్తున్నాయి ఈ రాష్ట్రంలో. 1000 గ్రంథాలయాలు ప్రైవేట్. ఈ మధ్య మూవ్మెంట్ జరుగుతుంది ఏంటంటే పౌర గ్రంథాలయాలు అటువంటివి కొన్ని సిటీలలో లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో స్టేట్లో అట్లా ఉన్నాయి. కాబట్టి గ్రామాలలో ట్రైబల్ ఎన్విరాన్మెంట్లో పౌరులు స్వచ్ఛందంగా వాళ్ళే సమిష్టిగా ఏర్పడి ప్రైవేట్ లైబ్రరీస్ నిర్వహిస్తుంది. దాని మీద బాగా ప్రాధాన్యత పెరుగుతున్నది. ప్రైవేట్ లైబ్రరీస్ గ్రామీణ గ్రంథాలయాల యొక్క మెంబర్షిప్ పెరుగుతుంది, స్టేట్ లైబ్రరీ మెంబర్షిప్ తగ్గుతుంది. స్టాటిస్టికల్ డేటా ఉంది నా దగ్గర. సో తర్వాత ఇంకా ఏమిటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గ్రంథాలయాల లోపల మౌలిక వసతుల కొరత మాత్రం చాలా అధికంగా ఉంది. సో ఉదాహరణకి ఏంటంటే ఈ సర్వే రిపోర్ట్లో వాళ్ళు ఏం చెప్పారు, 21% గ్రంథాలలో మాత్రమే ఈ టాయిలెట్ మరుగుదొడ్లు ఉన్నాయి. అట్లాగే ప్రత్యేకించి స్త్రీలకి ఓన్లీ 9% లైబ్రరీస్లో మాత్రమే ఉన్నాయి. సో ఇది మనకు పాఠకులు ఎవరన్నా వచ్చి లైబ్రరీకి యూజ్ చేయాలంటే ఈ మౌలిక వసతులు కూడా చాలా అవసరమే. అట్లాగే సీటింగ్ ప్లేస్ కూడా, రీడింగ్ స్పేస్ కూడా, అట్లాంటివన్నీ కూడా కొరవడే ఉన్నాయి, ఇంకా డెవలప్ కావాల్సి ఉంది. సో ఇది ఇంకా ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్స్లో, రెంటెడ్ బిల్డింగ్స్లో కొన్ని లైబ్రరీస్ ఇప్పటికీ నడుస్తున్నాయి, అవన్నీ కూడా పునరుద్ధరించాల్సి ఉన్నది. అట్లాగే ఇంకా ఏంటంటే ఇక్కడ మనకేంటి ఇంకొక విషయం చెప్తా. దీంట్లో మనము 8% గ్రంథాలయాల్లో మాత్రమే వినియోగదారుల కోసం ఇప్పుడు ఇవాళంతా కూడా డిజిటల్ ఎరా అంటున్నాము. తర్వాత ఓన్లీ ప్రింట్ పుస్తకాలు కాకుండా కూడా ఇన్స్టెంట్గా ఇమీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నప్పుడు జనం చాలా వరకు ఏంటంటే డిజిటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ మీద, ఈ రిసోర్స్ మీద ఆధారపడుతున్న తరుణం లోపల ఇవి ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన అవసరం ఉంది. దిస్ ఇస్ వాట్ అవర్ లైబ్రరీస్ హ్యావ్ టు ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఏంటంటే ఈ 6% లైబ్రరీలో మాత్రమే ఓ ఫోటో కాపీ సర్వీస్ ఉంది, ఒక ఆర్టికల్ కాపీ చేయడం చేసే పరిస్థితి లేదు. అట్లాగే ఇంకా ఏంటంటే 8% లైబ్రరీలో మాత్రమే పౌరుల కోసం వినియోగించుకోవడానికి కంప్యూటర్ సేవలు ఉన్నాయి. కంప్యూటరైజేషన్ ఉందంటున్నారు వాళ్ళు, కానీ కంప్యూటర్ అది నామాత్రంగానే ఉంది. బట్ పాఠకులు కంప్యూటర్ను వినియోగించుకోవడానికి అనుకూలంగా లేవు. సో ఇవి ఈ లైబ్రరీలో ఉన్న విషయాలు. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇక్కడ మనకు బుక్ రిసోర్సెస్ అన్నీ కూడా చాలా వరకు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి డబ్బులతో కాకుండా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది రిసోర్సెస్ బుక్స్ అన్నీ కూడా ఏంటంటే రాజారాం మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్స్ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులతోని, వాళ్ళు ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ ఉన్నాయి. సో మ్యాచింగ్ గ్రాంట్స్ వాటితోనే అధికంగా కొన్నాము. కొద్దిపాటి పుస్తకాలు మాత్రమే యూజర్ డిమాండ్ బట్టి జిల్లా గ్రంథాలయ సంస్థలకు ఒక ఆదేశం ఉంది ఏంటంటే కొంత మైనర్ డబ్బులు ఇచ్చి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ కొన్నారు. కానీ అదర్వైజ్ గత దాదాపుగా 15-20 సంవత్సరాల నుంచి పుస్తకాల కొనుగోలు గ్రంథాలు జరగట్లేదు. అది చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ అది. సో తర్వాత అట్లాగే ఇంకా ఏమిటంటే ఈ గ్రంథాలయాల్లో వీటికి పుస్తకాల కొనుగోలు నిలిచిపోయింది, భవనాల నిర్వహణలో లోపాలు ఉన్నాయి, డిజిటల్ సేవలకు విస్తరణ జరగలేదు, సిబ్బంది కొరత అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం, మానవ వనరుల యొక్క కొరత స్థితి అనేటువంటిది. ఇక్కడ మన దగ్గర లైబ్రరీస్లో ఇప్పటి గవర్నమెంట్ శాంక్షన్ పోస్టు, బడ్జెటెడ్ పోస్టు 1172 పోస్టులు ఉన్నాయి. 1172 పోస్టులలో ఇప్పటికీ 720కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఓన్లీ 1/4 లైబ్ ప్రొఫెషనల్సే ఉన్నారు. ఆల్మోస్ట్ 3/4 స్టాఫ్ మెంబర్స్ లేరు. అందువల్ల ఏంటంటే ఇంకా దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి ఈ 33 జిల్లా గ్రంథాలయాల కోసము గవర్నమెంట్ ఏం చేసిందంటే 180 లైబ్రరీ పోస్టులు కావాలని డైరెక్టర్ పబ్లిక్ లైబ్రరీస్ వాళ్ళు గవర్నమెంట్ కోరినారు. ఇన్ని పోస్టులు అవసరము ఈ లైబ్రరీ నిర్వహించాలంటే. ఆ 180 పోస్టులు ప్లస్ 1170 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ఏంటంటే దాదాపుగా అటు ఇటు ఇదవిధంగా 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 180 + 720 ఆర్ 820 ఈజ్ గో టు అబౌట్ 1000 బుక్స్ లైబ్రరీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఏమైందంటే ఒకే గ్రంథ పాలకుడు 2 నుంచి 3 గ్రంథాలయాలకి ఆయనే ఇన్ఛార్జ్ లైబ్రరీ. ఒకరోజు భువనగిరిలో ఉండాలి, ఒకరోజు ఇంకో చోట ఉండాలి, ఇంకో రోజు ఒకే వ్యక్తి 4 గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నాడు. సో ఆయన 4 చోట్ల పరిగెత్తాలి ఒక్కసారి. సో ఎక్కడ నిలకడగా ఉండి చేసేది లేదు, ఊరికే మేనేజ్మెంట్ లాగానే ఉంటుంది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక గ్రంథాలయాల లోపల కాంట్రాక్చువల్ కానీ పార్ట్ టైం కానీ స్టాఫ్ మెంబర్స్తో రన్ చేస్తున్నాము, రెగ్యులర్ స్టాఫ్ లేదు కాబట్టి. సో అది దానివల్ల ఏంటంటే గ్రంథాలయాలు నిజంగా పనిచేయాలంటే దాంతో సరిపోదు అది. సో ఇది మరొక విషయము. అట్లాగే ఇంకొక విశ్లేషణ ఏమిటంటే ఈ గ్రామీణ గిరిజన ప్రాంతాల లోపల ఈ ప్రజలు గ్రంథాలయం దిక్కు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లైబ్రరీస్ ఏర్పరచుకుంటున్నారు. అక్కడ రిసోర్సెస్ లేవు, అక్కడ సరిగా లైబ్రరీస్ లేవు. ఎక్కడైతే ప్రజలు కావాలంటున్నా అక్కడ లేరు. అంటే ఇప్పుడు రావాల్సిన విషయం అది ఉంది. తర్వాత ఇంకా ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నట్టు అనేక
పౌర గ్రంథాలయంలో తాగునీరు, మరుగుదొడ్లు, తగిన పఠన గదులు, విద్యుత్ వాహనాల పార్కింగ్, ఇట్లా కొన్ని సందర్భాలు ఇట్లాంటివి వికలాంగులకు అనుకూలంగా వాళ్ళు ఉపయోగించుకోవడం సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు దీనిలో లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ లైబ్రరీస్లో మనకు ఎదుర్కొంటున్న సమస్యలు. తర్వాత ఇంకా ఏమిటన్నట్టయితే ఈ లైబ్రరీస్ లోపల మానవరణ కొలతో పాటుగా పుస్తకాల కొనుగోలు నిలిచిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఏమిటన్నట్టయితే గ్రంథాలయ సెస్సు నిధుల బదిలీ అనేటువంటి విషయం చాలా ప్రధాన విషయం. ఇక్కడ మన వాళ్ళందరూ చాలా కృషి చేశారు. ఆర్టీఐ నుంచి కూడా డేటా తీసుకున్నారు, ఆర్టీఐలో అడిగి కూడా డేటా తీసుకున్నారు. సో దీంట్లో ఏమిటన్నట్టయితే మన రాష్ట్రంలో దాదాపుగా 2000 పైచిలకు జిహెచ్ఎంసీలో లాస్ట్ ఇయర్ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తే దాని మీద 163 crores ఆఫ్ రూపీస్ గ్రంథాలయాలకు కోసం వసూలు చేసిన డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఇట్లాగే ఎవ్రీ ఇయర్ అన్నీ కూడా కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా గ్రంథాలయాలకు ఈ నిధులు బదిలీ కాకపోవడం మూలంగా ప్రధాన అంశము ఈ లైబ్రరీస్ యొక్క వాటి మెయింటెనెన్స్ అనేటువంటిది కానీ జరగట్లేదు. సో ఇది ప్రధానమైనటువంటి విషయంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత గ్రంథాలయ సెస్సు నిధుల పూర్తి బదిలీ అనేటువంటి విషయం చాలా అవసరం ఉంది. పోస్టులో భర్తీ కూడా చాలా ముఖ్యంగా అవసరం ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే పుస్తక వనరుల యొక్క సేకరణ, అప్ టు డేట్ పుస్తకాలు కావాలి లైబ్రరీలలో. ఈవెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మనకు కొత్త పుస్తకాలు కావాలి, కొత్తగా వచ్చిన సమాచారంతో ఉన్న పుస్తకాలు కావాలి. అది జరగట్లేదు. లైబ్రరీస్ కూడా ఇంకా ఏమిటన్నట్టయితే ఈ మనము విద్యకు ఇది ఒక అనుసంధానంగా ఉపకరించేటువంటి ఒక ఉపాంగం, ఒక సబ్ పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ సిస్టంలో లైబ్రరీస్ ఒక చిన్న సబ్ పార్ట్ కాబట్టి సో మనం ఇప్పుడు ఈ చెందినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి ఈ లైబ్రరీస్ని కూడా అనుసంధానం చేసి మనం మన ప్రజల యొక్క చేయాల్సిన అవసరం ఉందన్నటువంటిది ఒకటి ఉంది. అట్లాగే ప్రధానంగా చివరిగా నేను మీ అందరికీ ముందెట్టంటే మానవ వనరుల కొరత ఉన్నది, దాన్ని బలోపేతం చేయాల్సి ఉంది. అంటే వీ హ్యావ్ టు ఫిల్ ది వేకెంట్ పోస్ట్ అని మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకోటి గ్రంథాలయ భవనాల నిర్మాణం కొన్ని చోట్ల జరిగింది. నా దగ్గర డేటా ఉంది, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము. నేను మీకు చెప్తే మీ ఒక్కసారి మీరు ఏంటంటే నూతన గ్రంథాలయ భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం 143.10 లక్షల నిధులను కేటాయించింది 2018-19లో. అట్లాగే ఇక్కడ 193 lakhs రూపీస్ 2019-20లో ఇచ్చింది 5 గ్రంథాలయం, మంచాల గ్రంథాలయం వీటి కోసం. ఇట్లాగా నా దగ్గర ఫుల్ డేటా ఉంది, ఎక్కడెక్కడ ఎంత డబ్బులు కేటాయించాలి. బిల్డింగ్స్ వచ్చాయి కానీ స్టాఫ్ లేరు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే లైబ్రరీస్ అనేటువంటిది మేము ఏం చెప్తామంటే లైబ్రరీ ఈజ్ ఏ ట్రయో ఆఫ్ 3 things, 3 విషయాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి ఏంటంటే పాఠకులు, ఒకటి సమాచార వనరు, మూడవది ఏదైతుందో ఇందులో పనిచేసేటువంటి స్టాఫ్ మెంబర్స్ అనమాట. స్టాఫ్, డాక్యుమెంట్స్ అండ్ ఆల్సో సో అందువల్ల ఇక్కడ స్టాఫ్ లేదు, మిగతా వచ్చేసినాయి, భవనాలు వచ్చినాయి, డబ్బులు అన్నాయి, కానీ స్టాఫ్ లేదు. ఇది చాలా ముఖ్యమైన విషయము. అట్లాగే మౌలిక సదుపాయాలు ఇందాక చెప్పినట్టు లేవు. సమాచార సాంకేతిక మౌలిక వసతుల యొక్క విస్తరించాల్సిన అవసరం ఉంది. అంటే యూ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ లైబ్రరీస్ జస్ట్ నాట్ ఫ్రమ్ ద ప్రింట్ రిసోర్సెస్ బట్ టు ది ఈ రిసోర్సెస్. నాట్ ఓన్లీ ఈ రిసోర్సెస్, వీ షుడ్ ఆల్సో రియలీ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైబ్రరీస్ ఇంటూ ఇంటర్నెట్ బేస్డ్ ఆన్లైన్ సర్వీసెస్ షుడ్ ఆల్సో బి రియల్లీ డెలివర్డ్ టు అవర్ పీపుల్. అది అవసరం ఉంది. తర్వాత ముద్రిత మరియు డిజిటల్ రిసోర్సెస్ అంటే ప్రింట్ అండ్ ఈ రిసోర్సెస్ మనం సేకరించాల్సిన అవసరం ఉంది. అట్లాగే సమాజానికి ఏదైతే అవసరం ఉందో అట్లాంటి ఇన్ఫర్మేషన్ని, అట్లాంటి సమాచారాన్ని వ్యవసాయదారులు కానివ్వండి, వృత్తికారులు కానివ్వండి, వాళ్ళకు కావాల్సిన సమాచార కేంద్రాలుగా ఇప్పుడు కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్గా రూపొందాల్సిన అవసరం ఉంది. సో తర్వాత ఇంకా ఏమిటంటే మనము ఈ జనాల్ని విజ్ఞానవంతులుగా చేయడానికి ఈ తిరిగి ముందుకెళ్తే ఇవి ప్రధానమైనటువంటి అంశాలు.